సుడిగుండంలో పడ్డటువంటి వాడు ఏం చేస్తాడు, ఎంతగా బయటపడాలని ప్రయత్నిస్తాడో అంతగా అదే చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఎంతగా చేతులు పైకి చాస్తే అంతగా మునిగిపోతూ ఉంటాడు. అలా మునిగిపోతున్నటువంటి దేశం ఏమిటి? తానే సృష్టించిన సుడిగుండంలో తానే మునిగిపోతూ రక్షించండి రక్షించండి అని కేకలేస్తున్నా ప్రపంచం పట్టించుకోవడం లేదు. ఆ దేశం పేరేంటి? ఆ దేశం గురించే ఇవాళ చెప్పుకుందాం. రాకాలోకంకి స్వాగతం. మిత్రులారా, ఆ దేశం పేరు పాకిస్తాన్. పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బకొట్టడం కోసము సరిహద్దుకు అటువైపు నుంచి తన దేశం నుంచి ఉగ్రవాదాన్ని భారతదేశంలోకి ఎగుమతి చేసింది. ఎగుమతి చేసిన తర్వాత ఉగ్రవాదుల్ని తయారు చేయటం, మతోన్మాదాన్ని పెంచడము, వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వడము, వాళ్ళకి అస్త్రశస్త్రాలు ఇవ్వడము, ఏదన్నా బాంబు పేలుడు ఇలాంటివి జరిగి విధ్వంసాలు జరిగితే మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులిపేసుకోవడము, భారతదేశంతో ఒకవైపు చర్చలు జరపడము, మరొక వైపు ఈ దాడులు చేయించటము. చర్చలు పుల్వామా, చర్చలు పహల్గాం, ఈ రకమైనటువంటి ఒక చక్రం పాకిస్తాన్ భారతదేశం కోసం తయారు చేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అదే చక్రంలో ఇరుక్కుపోయింది. అయితే అది తూర్పు సరిహద్దును ఉన్న భారతదేశం మీద చేస్తే ఇప్పుడు పశ్చిమ సరిహద్దును ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో అది సుడిగుండంలో తిరుగుతూ తిరుగుతూ కాపాడండి బాబోయ్, రక్షించండి బాబోయ్ అని అరుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు, దాని పిల్ల సంస్థ అయినటువంటి జమాతుల్ అహ్రార్, ఈ సంస్థలు పాకిస్తాన్లో ఇష్టారాజ్యంగా ప్రవేశిస్తున్నాయి. వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ప్రవేశించి ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నాయి. కొన్ని జిల్లాల నుంచి సైన్యాన్ని తరిమేస్తున్నాయి. ఆఖరికి దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీ దాకా వచ్చేసి కరాచీలో ఉన్నటువంటి అత్యంత శత్రు దుర్భేద్యమైనటువంటి పాకిస్తానీ రేంజర్ కార్యాలయం మీద దాడి చేసినాయి. ఇప్పటికీ నష్టాలను లెక్కబెట్టుకునే పరిస్థితి పాకిస్తాన్ది. దీనికి జవాబుగా పాకిస్తాన్ ఏం చేస్తోంది? ఒక చక్రంలాగా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడి చేయటము. ఈ వైమానిక దాడిలో ఉగ్రవాదులు ఎంతమంది చనిపోతున్నారో, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారో తెలియదు, కానీ అమాయకులైన పిల్లలు, వృద్ధులు, ముసలి వాళ్ళు చనిపోవడము, దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ఖండించటము, అంతర్జాతీయ సముదాయం ఖండించటము, ఖండించిన కొద్ది రోజుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడి. ఈ దాడి రాగానే పాకిస్తాన్ కాపాడండి బాబోయ్, రక్షించండి బాబోయ్ అని చైనా దగ్గరికి పరుగులు తీయటం. ఇదే చక్రం నడుస్తోంది. అయితే దీనిలో ఒక మార్పు వచ్చింది. ఇంతకాలము ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తే తన ల్యాండ్ ఆర్మీతో దాడులు చేసేది, పాకిస్తాన్ అవుట్పోస్ట్లని ధ్వంసం చేసేది. డ్యూరండ్ లైన్, దేన్నైతే 2000 కిలోమీటర్లకు పొడవైనటువంటి ఆ డ్యూరండ్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని అసలు గుర్తించదు ఆఫ్ఘనిస్తాన్. దాన్ని దాటి వచ్చేసి దాడి చేసేసి ఆ పోస్ట్లని కబ్జా చేసుకుని తిరిగి వెళ్ళిపోయేది. ఇప్పుడు పద్ధతి మారింది. వైమానిక దాడులు చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర డ్రోన్లు ఉన్నాయి, కొన్ని విమానాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించేటటువంటి సామర్థ్యం ఆఫ్ఘనిస్తాన్కు ఉందన్నటువంటి విషయము ఇన్నాళ్ళు పాకిస్తాన్కి తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్లో బేజారు మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు ల్యాండ్ దాడులు జరుగుతాయి, కొంచెం మనం వెనక్కి పారిపోదాము, తర్వాత ఎవరి ద్వారానో మధ్యవర్తిత్వం చేసుకుందామని. వైమానిక దాడులు జరిగితే ఎక్కడ జరగవచ్చు? లాహోర్లో జరగచ్చు, రావల్పిండిలో జరగచ్చు. లాహోర్ పాకిస్తాన్ యొక్క సాంస్కృతిక రాజధాని, కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని, రావల్పిండి పాకిస్తాన్ సైనిక రాజధాని, ఇస్లామాబాద్ పాకిస్తాన్ యొక్క రాజకీయ రాజధాని. ఈ పట్టణాల మీద కూడా డ్రోన్ దాడులు జరిగితే ఇప్పుడు పాకిస్తాన్ మీద తాజాగా ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్లతో దాడి చేసింది. చాలా కీలకమైనటువంటి ప్రదేశాల మీద దాడి చేసింది. పాకిస్తాన్ ఇప్పుడు మా మీద దాడులు జరుగుతున్నాయని అరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే 2 రోజుల ముందు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడులు చేసింది. భారీ 29 మంది మృతికి కారణమైంది. అంతకుముందు ఒకసారి చేసినప్పుడు మాదక ద్రవ్యాలను సేవించినటువంటి వాళ్ళు మాదక ద్రవ్యాలని విడిచిపెట్టేందుకు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంటే ఆ సెంటర్ మీద దాడి చేస్తే 400 మంది ఆఫ్ఘన్లు చచ్చిపోయారు. పాకిస్తాన్ దాడులు ఇలాగే టార్గెట్ కాకుండా అన్ని చోట్ల తగులుతూ ఉంటాయి. పాతకాలము కార్లలాగా హారన్ తప్ప అన్నీ మోగుతాయి, మోగాల్సిన హారన్ మోగదు. అలాంటి పరిస్థితి ఈ
పాకిస్తాన్ యొక్క దాడులు, ఇప్పుడు ఆఫ్ఘాన్ యొక్క ప్రతి దాడులు రాగానే పాకిస్తాన్ బాబోయ్ కాపాడండి రక్షించండి అంటోంది. నిజానికి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ, బలూచిస్తాన్లో ఉన్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి సుడిగుండంలో తిప్పుతున్నాయి. పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ అనే సంస్థ 2025కు సంబంధించిన లెక్కలు ఇచ్చింది. దాని ప్రకారము 2024తో పోలిస్తే ఉగ్రవాద దాడుల సంఘటనలు 34% పెరిగాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తున్నటువంటి దాడుల ఫలితం ఏంటి? 0. మన దేశం మీద దాడి చేస్తే ఒక పెహల్గాంకి ఒక ఆపరేషన్ సింధూర్ అయింది, ఒక పుల్వామాకి ఒక ఆపరేషన్ బాలకోట్ అయింది. దాని తరువాత ఏళ్ల తరబడి పాకిస్తాన్ ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని చేతులు నలుముకుంటూ కూర్చోవలసిన పరిస్థితి. కానీ ఆఫ్ఘనిస్తాన్లో అలా జరగటం లేదు. మొత్తము 699 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. వీటిలో 1034 మంది చనిపోయారు, 1366 మంది గాయపడ్డారు. ఇది అధికారిక ఫిగర్. అనఫీషియల్గా చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. దాడుల్లో 95% దాడులు ఖైబర్ పఖ్తూన్వాలో అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దగ్గర, బలూచిస్తాన్లో, ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతోంది. కాబట్టి ఇస్లామాబాద్ ప్రస్తుతము తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మీద ఒక ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ పేరు ఆపరేషన్ గజబ్ లిల్ హక్. సత్యం కోసం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటం ఇది. కానీ ప్రతిసారి చావు దెబ్బలు తిని పారిపోవడము, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ప్రతిదాడుల్ని ఎదుర్కోలేకపోవడము, చైనాకో ఇంకొక చోట పోయి శాంతి ఒప్పందాలు చేసుకోవడము. దీనివల్ల జరుగుతున్నది ఏంటి? గత మార్చిలోనే ఉరుమ్కీ, చైనాలో ఉన్నటువంటి ఉరుమ్కీ పట్టణం, ఈ ఉరుమ్కీ వాస్తవానికి మన సియాచిన్ క్షమించాలి ఈస్టర్న్ టర్కిస్తాన్ ప్రాంతము, ఇప్పుడు దానికి వేరే పేరుంది, తక్షణం గుర్తురావడంలో, ఆ రాష్ట్రంలో చర్చలు జరిగినాయి. తరువాత ఇప్పుడు మధ్యవర్తిత్వం చేయడం కోసము ఖతర్, సౌదీ అరేబియా, రష్యా ఈ దేశాలన్నీ ముందుకు వస్తున్నాయి. దీని అర్థం ఏమిటి? దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కి లాభం జరుగుతుంది, పాకిస్తాన్కి లాభం జరగటం లేదు. ఎందుకంటే ఈ దేశాలన్నీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాల్సి వస్తుంది. చైనా కూడా తాలిబాన్ని గుర్తిస్తోంది, అక్కడికి రాయబారుల్ని పంపిస్తోంది, వాళ్ళ తాలిబాన్లు పంపే రాయబారుల్ని గుర్తిస్తోంది, అదేవిధంగా వాళ్ళ యొక్క రాయబార కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల తాలిబాన్లకు అంతర్జాతీయ గుర్తింపు వస్తోంది, వాళ్ళు నానాటికి బలపడుతున్నారు. పాకిస్తాన్కి ఏం జరుగుతోంది? నానాటికి సుడిగుండంలో కొట్టుకుపోతుంది. దీంతో పాకిస్తాన్ పాపం ఆ చక్రవాతంలో పడి తిరుగుతూనే ఉంది, లోపలికి పోతూనే ఉంది, మునిగిపోతూనే ఉంది, చేతులు పైకి పెట్టి అయ్యో రక్షించండి కాపాడండి అంటోంది. కొద్దిగా ఓపిక రాగానే ఒక దాడి చేస్తుంది, ఆ దాడి విఫలమవుతుంది, దాని తర్వాత వచ్చే ప్రతి దాడిని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంది. మొత్తం మీద పాకిస్తాన్ ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి తానే సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో పడి కొట్టుకుంటోంది. మిత్రులారా, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు కొత్త వీడియోలు చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. మీకు విదేశాల్లో ఏం జరుగుతోంది, అక్కడ పరిణామాలు ఏమిటి, వాటి ప్రభావాలు ఏంటి, ఫలితాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో కూడా తప్పనిసరిగా పంపించండి.